నేను జనాల నాడి తెలిసినరా, ఎట్లా గెలవాలో నాకు తెలుసు. మా తాత సర్పంచే, మా నాన్న సర్పంచే, ఇప్పుడు నేను ఎట్లా గెలరా? ఓ శేఖరు, ఏం చేస్తున్నావురా? ఇట్లా ఇట్లా ఈ చెట్టుకి ఎందుకురా? అన్నా వచ్చినావే? వస్తున్నా జర ఈ గడ్డంతా పరకంతా దగ్గరికి వస్తున్నా. ఏ పొద్దున్న వచ్చిందే పొలానికి, అవి గడ్డంతా దగ్గర వేసి కట్టలు కట్టించుకొని ఇంటికి తీసుకుపోదామని వచ్చిందే పొద్దున్నే. వచ్చినా ఇక వచ్చిన గడ్డి పోతుంది అంత లేవురా, కూర్చో మర కూర్చోరా. అవురా శేఖరు, ఏం సంగతే? మరి మన గురించి ఏమనుకుంటున్నా ఊళ్ళే? ఏమనుకుంటుర్రే, నువ్వు మంచిగానే ఉన్నావు కానీ ఆ చంద్రమామని పోటీగా నిల్చుంటుండు. ఆడవాళ్ళందరినీ తన వైపు దింపుకున్నాడు. ఊళ్ళే రోడ్లు చేపిస్తా అంటుండు, స్తంభాలకు బుగ్గలు పెట్టిస్తా అంటుండు. ఇక దానికి చూసి ఆడవాళ్ళు కూడా అందరూ తన వైపు అయిపోయారు. ఇక నీ గెలుపు ఏమో కష్టంగా అనిపిస్తుంది ఈసారి. అవురా శేఖరు, పుస్తకాల గత పెద్ద మాట అంటే వేరున్నాను నువ్వు. అంటే చంద్రమా మంచోడైండు, నేను లాగనారా? గట్టెందుకంటే తిరుపతి అన్న, నువ్వు మంచోడని కాదని నేను ఎందుకంటేనే. చంద్రమామ గురించి ఆడవాళ్ళందరూ అక్కడ కూర్చొని చంద్రమామ మంచోడు, ఊళ్ళో అన్ని పనులు చేస్తా అంటుర్రు, అందుకనే ఈసారి చంద్రమామని గెలిపిద్దామని ఊళ్ళో అందరు అనుకుంటుర్రు. అది చూసే ఊళ్ళో అనుకున్నదే నేను చూసి నీకు చెప్తున్నా, గెలుతామో లేదా అని. నిన్ను గట్లా అంటానా నేను లంగావని? అవురా, నువ్వు చెప్పేది అంతా మంచిగా ఉంది కానీ మరి చంద్రబాబు దగ్గర రూపాయలు ఉన్నాయిరా? రూపాయలు కాదే ముచ్చట, ఊళ్ళే రోడ్లు వేపిస్తా అన్నాడు, బుగ్గలు పెట్టిస్తా అన్నాడు, అన్ని పనులు చేస్తా అన్నాడు. కాబట్టి ఆడవాళ్ళందరూ కలిసి ఈసారి చంద్రబాబుని గెలిపిద్దాం అనుకుంటుర్రు. నేను జనాల నాడి తెలిసినరా, ఎట్లా గెలవాలో నాకు తెలుసు. మా తాత సర్పంచే, మా నాన్న సర్పంచే, ఇప్పుడు నేను ఎట్లా గెలరా? మా తాత సర్పంచే, మా నాన్న సర్పంచే, ఇప్పుడు నేను ఎట్లా గెలరా? ఏ గంతే అన్నా గంతే, నే ముందట కాళ్ళు ఎంత అన్నా ఊతే కొట్టుకోపోతారు. నువ్వే గెలుతావన్నా? సరే నర్రా, ప్రచారం టైం ఎంత పా నడుపా. సరే పోంపా అన్న, పోంపా. అలా మంచిగా ఉన్నారా? మీ కొడుకులు, మీ పిల్లలు, మీ అందరు మంచిగా ఉన్నారా? మరి నేను మనూరు సర్పంచ్గా నిలబడుతున్నా అమ్మ. మీకు రోడ్లు, ట్యూబ్ లైట్లు, అంబులెన్సు, మీకు ఏ పని పడ్డా అందుబాటులో ఉండి మీ ఇంట్లో కొడుకు లెక్క నేను పని చేస్తా. మా దగ్గర డబ్బులు లేదు, నేను గరీబోని, అన్నం లేనోని, మీకు నిజాయితీగా పని చేస్తాను అవ్వ. దండం పెడతా. కొబ్బరికాయ గుర్తు. అవ్వ నమస్కారం. నేను మనూరు సర్పంచ్గా నిలబడుతున్నా. నీకు అన్ని సౌకర్యాలు చేస్తా, రోడ్లు వేపిస్తా, ఇది ట్యూబ్ లైట్ పెట్టిస్తా, మోర్లు చేపిస్తా. నా గుర్తు కొబ్బరికాయ గుర్తు, నన్ను ఓటేసి గెలిపారని మనది. నమస్తే మామ, ఏం చేస్తున్నారు మామ? అంత మంచిదేనా? మరి నేను మనూరు సర్పంచ్గా నిలబడుతున్నా. రోడ్లు, ట్యూబ్ లైట్లు, మోర్లు అన్నీ వేపిస్తా. మరి కొబ్బరికాయ గుర్తు అందరూ మంచిగా ఓట్లు మోసపోక ఓట్లు వేయండి. సరే.
ఉన్నావానే చంద్రబాబు మొత్తం ఊరంతా తిరుగుతుండే ప్రచారము, గడప గడప తిరుగుతుండు, మోర్లు వేపిస్తా అంటుండు, లైట్లు పెట్టిస్తా అంటుండు, మురికి కాలువలు తిప్పిస్తా అంటుండు. మనం గెలుచుడు కష్టమేనే, పోదామే తొందర అబ్బా గడిరు పోరానే. అవురా చంద్రమామ ప్రచారానికి భయపడుతున్నావు అవురా? ఏదైనా డబ్బుతోని పని, డబ్బు పెడతాయి బాప మొదలు మరి ఏడుకోదాం రా. గుడాల శాఖ లేదా లీడర్, గుడాల శాఖ దగ్గర పోదాం పా. నాడు ఉషకా నమస్తే. నమస్తే అన్న. నమస్కారం అక్క. ఎటువేండి బావా? ఇటే దుకాణంకి వేయండి ఇప్పుడే. అంత మంచిదేనా? అంత మంచిదే. మన ఊరు సర్పంచ్కి నిల్చున్నా నేను. మన బ్యాట్ గుర్తు మరి గ్రూపుకు నువ్వే లీడర్ వాట. మరి మన నీ తరపున అన్ని మనకే ఓట్లు వేపియాలి. ఏపిచ్చుడే మన గ్రూప్ కి చెప్తాను. ఎట్లా వేసి గెలిపియాలి. నీకేం కావాలంటే నేను చేసి పెడతా. సరే అన్న. మీరు నన్ను దృష్టిలో పెట్టుకోర్రి. మీకు ఏం పనులు ఉన్నా నేను చేసి పెడతా అన్ని. మీరు నన్ను చూస్తే నేను మిమ్మల్ని చూస్తా, మిమ్మల్ని మర్చిపోను. సరేనా? ఇగో ఇవి దగ్గర పెట్టుకో. 50,000 ఓలకు తక్కువ ఇంకేమైనా అవసరం ఉన్నా నేనున్నా. గెలుచుడు మాత్రం పక్కా గెలిపియాలి. అబ్బా ముండ కొడుకులు 50,000 ఇచ్చిపోయింది. 30,000 ఉంచుకుంటా. 20,000 అందరినీ కొంటా. బస్. హలో సునీత, ఇంటికి రా ఒకసారి. నువ్వు చెప్పాను రా, ఇంకోళ్ళని ఉంటే కూడా తోలుకోనరా. చెప్పాను రా, సరేనా? లతని కూడా తోలుకోనరా, ఇంకోళ్ళని ఉన్నా కానీ తోలుకోనరా. చెప్పాను రా, ఇంట్లోకి రా. సరేనా? సరే. ఆశమ్మ మంచి జోరు మీద ఫోన్ చేసింది కానీ పోయినసారి 500 అని చెప్పి 200 చేతిలో పెట్టింది. ఈసారి 1000కి తక్కువ తీసుకోవద్దు మనం. అడుగురు, అందరు అడుగురే. అడుగుడే బాగా హుషారు ఉంటుంది. ఆమె హుషారు ఉంటే ఓరు తింటారు. అడుగుడే నచ్చిండు. 20,000 ఇచ్చిపోయిండు. ఈసారి అందరం కూడా తిరుపతి గెలిపియాలి. మళ్ళా మాట బోటు పోవద్దు. వింటున్నారా? చెప్పినట్టు మళ్ళీ నన్ను వచ్చి అంటాడు తిరుపతి. 2,000 ఇచ్చిండు. మరి 20,000 ఇచ్చిండు. 20 ఇచ్చిండా? పోయినసారి లెక్క ఇన్ని ఇస్తే పక్కకెట్టి కట్ట పోవాలి. మీరు కట్ట అనుకుంటారు. పోయినసారి అందరికి 500 ఇచ్చి మాకు 200 ఇచ్చింది. 200 అప్పుడు కూడా మస్తు మందికి ఇచ్చిన. ఇప్పుడైతే 20,000 ఇచ్చిపోయింది. అవి మనకి మనం పంచుకుందాం. 1,000 రూపాయలు ఇయ్యు. ఓలకి ఎంత ఇయ్యి కానీ 1,000 రూపాయల మనిషికి 500 చొప్పున ఈ మనం ఇచ్చిపోయింది. ఇంకేమైనా ఎంత చూద్దామని చాలిపోతే ఇప్పుడైతే మంచిగా 500కి ఏమొస్తుంది? 500కి ఏమొస్తుంది? ఎట్లా తీసుకున్నావు? పార్టీ నిలబడే 1000 ఇస్తుండట. సరే మరి పాటే అయితే నువ్వు 20,000 అయితే ఎట్లయితే అట్లా ఇయ్యు. ఏముంచుకుంటావు? అందరికి బరాబర్ ఇచ్చినట్ట. అయ్యో మేము ఇస్తాం 4 ఇచ్చి గెలిపియాలి. లేకపోతే నన్ను బతకనియాడు. వింటున్నా? ఏ హుషారు మీరు అట్లనే అనుకుంటారు. ఎంతమందికి ఇవ్వాలి? ఇంకొక్కలే ఉన్నారా? ఇంకా అత్తరు ఇచ్చుడే ఉంటాను. ఇంకా 500 ఇట్లా మాకు ఒక్కలకి ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్క ఉంచుకుంటున్నా. ఇంకా 4 వచ్చేటోళ్ళు ఆడకట్టు మీద ఈ గల్లీలో చాలకపోతే మళ్ళీ నీకు అడుగుతా తిరుపతిని. మీరు రాండ్రి, మీరు వచ్చి నన్ను అడుగురు. మంది ఉన్నారా అని అంటే ఇవి అడిగితే నేను ఇంకిల్లి తెస్తా. తిరుపతి చెప్తే తెచ్చిచ్చిపోతాడు. కామన్ గా అందరినీ జమ అయ్యుండ్రి. ఓట్లేపి మనం గెలిపించిన వాళ్ళం కావాలి. మనం గుంజేది గెలిచిందంటే మనకి రూపాయి రాదు. నువ్వే ముందు ఉన్నావు, నువ్వే చేయాలా. మనము గుంజుదాము. తిరుపతి గుంజుదాం. మీరేంటి? ఇప్పుడు అలా పని ఉన్నది, అది ఇస్తారు. ఇస్తారు అంతే.
నిలదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని. ఎన్నున్నాయి నీ 5,000 ఉన్నాయి. దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని మారదు లోకం. నా గెలిచినవే గెలిచినవే మనం మొత్తం. చూసావా శేఖరు, డబ్బుంటే ఏదైనా యాక్చువల్గా. అవునన్నా నిజమేనే, డబ్బుతోటి ఏదంటే చేయొచ్చు. మళ్ళీ ఒకసారి